ముఖ్యంగా సింగరేణి మన తెలంగాణకు ఒక గుండెకాయ. అది తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ సింగరేణి. ఈరోజు ఆ సింగరేణి పూర్తి స్థాయి నష్టాల్లో అది మునిగిపోయింది. ఆ నష్టాలకి ప్రధాన కారణం ఉత్పత్తి లేక కాదు, అక్కడ సంపద లేక కాదు, అది మానవ ప్రేరితమైనటువంటి మానవ తప్పిదాల వలన సింగరేణి ఆ దుస్థితిలో, ఏనాడు ఎవరు ఊహించినటువంటి దుస్థితిలో సింగరేణి మునిగిపోయింది. ఇవాళ ఒక అంశం చెప్పాలంటే అది ఆశ్చర్యకరంగా ఉంటుంది. మొత్తం ఇక దాని లైఫ్ సింగరేణి మొత్తం కేవలం ఇక 20 ఏళ్ళు మాత్రమే, 20 కూడా కాదు, 15 నుంచి 20 ఏళ్ళు మాత్రమే ఇక సింగరేణి ఉండబోతుంది. ఇప్పుడున్న ప్రజెంట్ మైన్స్ జీవితకాలం అంత మేరకే ఉంటుంది. అంటే దాని అర్థం కొత్త మైన్స్ లేకపోతే ఇక సింగరేణి అనేది ఇక అది ఒక చరిత్రగా మిగిలిపోతుంది. గతంలో సింగరేణి ఉంది అని చెప్పుకోవటానికి ఒక చరిత్రగా మిగిలిపోతుంది. సో ఈ అంశం పైన మేము మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడి అసలు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అతి పెద్ద పరిశ్రమ సింగరేణి, తర్వాత అంతే పెద్ద పరిశ్రమ జెన్కో, అదేవిధంగా ఆర్టీసీ, అలాగే సివిల్ కార్పొరేషన్, ఈ విధంగా ఆర్టీసీ, ఈ విధంగా 4-5 పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. దానిలో కీలకమైంది సింగరేణి. ఆశ్చర్యకరం ఏంటంటే ఈ 4-5 పెద్ద పరిశ్రమలు కూడా అప్పుల్లో మునిగిపోయాయి. సరే, కేటీఆర్ గారు నిన్నేదో శ్వేతపత్రం అని పెట్టారు. శ్వేత ఏం పేరు నాకు తెలియదు. మరి అంటే వారు శ్వేతపత్రం పెట్టారు కాబట్టి మేము శ్వేతపత్రం అంటే మేము కష్టంతో మా చెమటతో ఈ ఉత్పత్తి చేసామని అర్థమా? మరి ఏమి అర్థం మాకు తెలియదు. వారు ఏ ఉద్దేశంతో పెట్టారో తెలియదు. వారు చెమటలు చిందించి కష్టం ఎక్కువ చేసి తెలంగాణని అప్పులు పాలు చేశారు. వారు చేసింది అది. అంటే అప్పులు చేయటం తప్ప అని అంటున్నారు. దానికి అప్పులు చేయటం తప్పు కాదు, ప్రపోర్షనేట్గా అప్పులు ఉండాలి. అప్పులు ఏ మేరకు దేనికి ఉపయోగపడ్డాయి? అది మా బేసిక్గా మా ప్రశ్న. ఆ అప్పులు ఏ దశకి వెళ్ళినాయంటే చివరికి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి దశకు ఆర్థిక సంస్థలు, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు 1వ తారీఖు జీతము ఇవ్వలేని పరిస్థితిలో నెట్టివేయబడ్డాయి. అలాగే చాలా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు కొన్ని నెలల తరబడి వారికి జీతాలు లేవు. అది పక్క ఆన్ రికార్డ్. నెలల తరబడి మధ్యాహ్న భోజన వర్కర్స్ ఉంటారే, వాళ్ళు వాళ్ళ డబ్బులు పెట్టి ముందు ఆ వంటకాలు చేస్తున్నారు. అవి ఎప్పుడో వాళ్ళకి 5 నెలలు 6 నెలలు బిల్లులు రావాలి. అదే మాకు అర్థం కాదు. ఏమైపోయింది సంపద, ఈ ఆర్థికంగా వచ్చే లాభాలు ఎడిపోయాయి అనే దాని మీద మేము ఆ ప్రశ్నల్లోనే వాళ్ళు మొన్న శ్వేతపత్రం ప్రభుత్వం విడుదల చేయటం జరిగింది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే బిల్లులు రావు ఎవరికి. బిల్లులకి కూడా పర్సంటేజ్లు ఇచ్చి పని చేసిన పనులకు ఆ బిల్లులు తీసుకోవడం. జనరల్గా మనకు ఉన్నటువంటి ఈ ప్రస్తుత వ్యవస్థ ఎలా అయిందంటే ఏ పనైనా చేయాలంటే 5%, 10% అక్కడ అందరిని కలేసి నాయకులు ఉంటాయి, అందులో అలాగే అధికారులు ఉంటాయి, అంటే తినే నాయకులు వాళ్ళవి ఉంటాయి, అధికారులు ఉంటాయి, కింద వరకు లెక్కలేసి ఒక దశకి 5% అంటారు, ఇంకో బ్యాచ్ ఇంకో 5% అంటారు. ఆ విధంగా వచ్చేసరికి పైకి పనుల దగ్గరికి వచ్చేసరికి మొత్తంగా పావాలా ఖర్చు కూడా జరగదు. ఆ జరిగిన ఆ బిల్లులు వాడు చేయకుండా సగం చేస్తాడు కాబట్టి, సగమో 30 పైసలో లేకపోతే పావలా వంతు చేస్తాడు కాబట్టి మళ్ళీ ఆ బిల్లుల్లో ఇప్పటికే వాడు అప్పుడు ఖర్చు పెడతాడు. చేసే పనుల్లో ఆ పని చేయడు, మొత్తంగా లంచాల పేరుతో ఖర్చు పెడతాడు. పెట్టి మళ్ళీ దానికి తిరిగి డబ్బులు కావాలంటే మరలా కూడా లంచం ఇవ్వాల్సి వస్తుంది బిల్లుల్లో కూడా. సరే, ఇది కాంట్రాక్టర్లు. ఇంకో విశేషం ఏంటంటే ఉద్యోగస్తులకి దిగిపోయిన తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి ఇతర వాళ్ళకి పెన్షన్ డబ్బులు కానీ లేకపోతే పిఎఫ్ డబ్బులు కానీ ఆ డబ్బులు కూడా ఇవాళ అది పర్సంటేజ్ ఇంతని, 1,00,000 రావాలంటే ఇంతని పర్సంటేజ్ ఇస్తుంటేనే వస్తున్నాయి. నాకు రిటైర్డ్ టీచర్స్ లేకపోతే ప్రజెంట్ ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళకి ఏదైనా రావాల్సి ఉన్నా ఏది కూడా డబ్బులు అనేవి లేకుండా జరిగినటువంటి పరిస్థితి. మరి ఈ శ్వేతపత్రాలు ఇవాళ అప్పులు అంటున్నారు.
మేము చేయలేదు అంటున్నారు. చేస్తే ధైర్యం చెప్పండి, తప్పే ఉంది. అన్నిటికీ హామీలు ఉన్నాయి. అందులో మీకు సింగరేణి ఉంది, సింగరేణి అన్నీ మీరే వాడుకున్నారు, మేము అప్పులు చేయలేదు, అది సింగరేణిని అంటారు. 29,000 కోట్లు సింగరేణికి మీరు కట్టాలి. ఎవరు? కార్పొరేషన్ వాళ్ళు, జెన్కో కానీ ట్రాన్స్కో కానీ 29,000 కోట్లు కట్టాలి. ఆ జెన్కో ట్రాన్స్కో అవి దానికి ఎవరు కట్టాలి? అది ఎందుకు నష్టం వచ్చింది? డిస్ట్రిబ్యూషన్ ద్వారా నష్టం వచ్చింది. డిస్ట్రిబ్యూషన్ అంటే ఎవరు వాడుకున్నారు అవి? దాని ద్వారా ఆ డబ్బులన్నీ మీరు తీసుకుంది ఇప్పుడు మీ కాళేశ్వరం లిఫ్టు, లేకపోతే ఇతర వ్యవసాయ లిఫ్ట్లు, లేకపోతే వ్యవసాయ రంగానికి అదే పద్ధతుల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ఇటువంటి డబ్బులన్నీ అంటే ప్రభుత్వం ఇవ్వకపోవటం వలన దానికి నష్టాలు వస్తున్నాయి. ఆ నష్టాలు ఒకవేళ వాళ్ళు అప్పు చేశారనుకోండి, దానికి గ్యారంటీగా ప్రభుత్వం ఉంది. వాళ్ళు అప్పు తీర్చకపోతే గ్యారంటీల మీదే కదా పడేది. మీరు ఎక్కడైనా తీసుకోండి, మనం ఏదో షూరిటీ ఇస్తాం, షూరిటీ ఇస్తే అప్పు తీర్చకపోతే ఆ షూరిటీ ఎవరిచ్చారో వాళ్ళ ఆస్తులే కదా తీసుకునేది. కార్పొరేషన్ని మా కింద లెక్కలు కలిపారని చెప్తున్నాడు కేటీఆర్ గారు. అది కూడా మీ ద్వారానే జరిగింది, మీ ద్వారా, మీ తప్పుల వల్ల జరిగింది, మీ ద్వారా జరిగింది. కాబట్టి ఇవాళ తప్పించుకోవాలంటే తప్పించుకోలేరు. దాన్ని ఇవాళ చేసింది ఇది వాస్తవం. ఇది మీరు మంచిగా చేయండి అని చెప్పండి, అంతే. మీరు మంచిగా చేయండి అని చెప్పండి. మేమే తప్పులే చేయలేదు, మేము అప్పులే చేయలేదు అనేది కరెక్ట్ కాదు. అది చేయబట్టే ఇవాళ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఆర్టీసీ ఉంది, చూసాం. ఆర్టీసీ ఎంత చరిత్ర కలిగిన ఆర్టీసీ అనేది. సరే, అందులో ఈ టీఆర్ఎస్ వాళ్ళదే కాదు, అది అలా అలా పేరుకుపోయి ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవటం వల్ల ఆ అప్పుల్లో ఎక్కువైపోయి వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. వీళ్ళు సరిచేయాలి కదా, ఈ 10 ఏళ్ల కాలంలో వీళ్ళు సరిచేయాలి కదా పాత తప్పుల్ని. వీళ్ళు కూడా సరిచేయలేదు. వీళ్ళు సరిచేయకుండా వీళ్ళు కూడా భారం పెట్టారు. అడిగిన వాడిని నోరు నొక్కేశారు, అడిగిన వాడిని సమ్మె చేసే హక్కు లేదన్నారు. సమ్మె అవి కూడా చేయకుండా చివరికి ఆర్టీసీ దిక్కు మొక్కులే స్థితిలో పేరుకి ప్రభుత్వంలో తీసుకుంటున్నాం అన్నారు. అసలు వాడికి మార్గం ఏంటి? ప్రభుత్వం తీసుకుని ఏమి ఇస్తున్నారు, ఏమి ఇవ్వాలి, పట్టించుకునే దిక్కే లేదంటే ఎంతకంటే అన్యాయమైనటువంటి పరిపాలన మేము ఎప్పుడు కూడా చూడలేదు. మీరు ఎవరైనా అసలు ఆశ్చర్యకరమైనటువంటి పరిపాలన చేశారు వాళ్ళు. సరే, ఇవన్నీ ఇవాళ బయటికి వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ప్రధానంగా నేను ఇప్పుడు సింగరేణి మీద ఇవన్నీ వ్యవస్థ అలా కుప్పకూలిపోయింది. సింగరేణికి సంబంధించి 2 అంశాలు ప్రత్యేకంగా నేను సింగరేణి అండ్ జెన్కో ఈ 2 సరే మంచి చెడు ఆ 2 పెద్ద పరిశ్రమలు మా నియోజకవర్గంలో ఉన్నాయి. మా కేటీపీఎస్ అవన్నీ కూడా మా దగ్గరే ఉన్నాయి. దాదాపు 7th ప్లాంట్ 7th స్టేజ్ వరకు, 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th స్టేజ్ అంటారు. అదంతా కొన్ని వేల మెగావాట్స్ మా దగ్గరే, కొత్తగూడివే. కారణం ఏంటంటే అప్పుడు బొగ్గు అక్కడ ఉంటుంది, కిందసారి నీళ్లు ఉంటాయి, అన్ని సౌకర్యాలు, మన ట్రైన్ వే కూడా ఉంటుంది, రైలు మార్గం ఉంటుంది, ఇవన్నీ పెట్టారు అక్కడ. ఆ విధంగా అక్కడ ఒక భాగం ఉంది. బొగ్గు కూడా మా దగ్గరే, మాదే ప్రధాన కార్యాలయం. ఇవాళ సింగరేణి ఆశ్చర్యం ఏంటంటే ఒకనాడు 1,19,000 మంది కార్మికులు ఉండేవాళ్ళు, ఇవాళ 39,000 మందికి దిగిపోయింది. దాన్ని చెప్పినట్టుగా ఒక కొత్త మైన్ కూడా లేదు. ఉన్నవి ఇలాగే నడిస్తే మాత్రం 15 ఏళ్ల నుంచి 20 ఏళ్లలో మూతబడిపోతాయి. దీనిలో ఒక 29,000 వీళ్ళకి ఇచ్చారు, వీళ్ళు ఇవ్వాలి. 10 ఏళ్ల నుంచి ఇవ్వకుండా ఉన్నారు. ఆయన క్విట్ ప్రోకో అంటారు, చూసారా? క్విట్ ప్రోకో అంటే నువ్వు అక్కడ ఉండు, సిఎండిగా జీవితకాలం ఉండు, మాకు ఇచ్చే, మీరు మీ సింగరేణి నుంచి ఇచ్చే డబ్బులు మాకు ఇస్తూనే ఉండండి, మీరు మాకు డబ్బులు ఇవ్వండి, మీరు అధికారంలో ఉండండి, మీరు ఎంజాయ్ చేయండి. ఇది ఆ ప్రభుత్వానికి వారికి జరిగిన అండర్స్టాండింగ్. 9.5 ఏళ్ళు అయింది సిఎండి. ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులైన 5 ఏళ్ల తర్వాత ఒక రోజు కూడా ఉండలేరు. ఈ కాలంలో 29,000 బకాయిలు ఎక్కడుంటే ఇంకొక 30,000 పైన డబ్బులు ఎటుపోయినాయో తెలియదు. దాన్ని లెక్కలేదు, డొక్కలేదు. గెలిచిన యూనియన్లకి అడగరు, వారు చెప్పరు. ఇది మెయిన్ క్విట్ ప్రోకో వీళ్ళిద్దరి మధ్య అయితే, ఇంకా సబ్ క్విట్ ప్రోకో, మళ్ళీ సబ్ క్విట్ ప్రోకో ఎవరిదంటే యాజమాన్యానికను మళ్ళా గెలిచినటువంటి సంఘానికి. ఈ విధంగా సింగరేణి అనేది ఒకనాడు సిరులు కురిసిన సింగరేణి అని పాటలు పాడతారు మా వాళ్ళు. ఆ సిరులు కురిసిన సింగరేణిలో ఇవాళ దాన్ని కోలుకోలేని నష్టాలు కురిసినటువంటి సింగరేణి, లేకపోతే
కార్మికుల ఆకలి బాధతో మరణాలకు సంభవిస్తున్నటువంటి సింగరేణి, సొంత ఇల్లు లేని సింగరేణి లాగా అయిపోయింది. ఇవాళ ఆ బ్యాక్గ్రౌండ్లో ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏఐటీసీ ఘన చరిత్ర కలిగిన సంఘం, దాదాపు 84 సంవత్సరాలు అయింది అక్కడ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసి. ఆ యూనియన్ని ఇవాళ రేపు జరిగే ఎన్నికలు జరగకుండా ఉండటం కోసం చాలా కాలం టీబీజీకే అంటే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి సంఘం అది. ఆ సంఘం వారు, ఆ అధికార పార్టీ వారు ఎన్నికలు జరగకుండా ప్రయత్నం చేశారు. చివరికి కోర్టు ద్వారా వెళ్ళి మేము మా యూనియన్ ఎన్నికలు జరిపే విధంగా ఉత్తర్వులు పొందడం జరిగింది. దాని ప్రకారంగా రేపు 27వ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఎవరైతే ఈ యూనియన్లో నాయకత్వంలో ఉన్నారో నిన్నటి వరకు, వీరందరూ అంతకుముందు ఐఎన్టీసీ అనే యూనియన్లో ఉండేవారు. ఐఎన్టీసీ ఎప్పుడైతే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో దాన్ని వదిలేసి అందరూ ఇందులోకి వచ్చారు. నాయకులు, ఎమ్మెల్సీ స్థాయి నాయకులు అందరూ. ఎప్పుడైతే టీఆర్ఎస్ ఓడిపోయిందో దాన్ని వదిలేసి మళ్ళా ఐఎన్టీసీలో పోయారు. దీన్ని ఎవరైతే ముంచారో వాళ్ళు మళ్ళీ ఐఎన్టీసీ పేరుతో పోటీ చేస్తున్నారు. ఇవాళ త్రిముఖ పోటీ జరుగుతూ ఉంది అక్కడ. త్రిముఖ పోటీ, ఒకటి ఏఐటీసీ, 2 టీబీజీకే సంఘం, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. సో ఎఫిలియేటెడ్ టు డైరెక్ట్లీ, ఇట్ ఈస్ నాట్ ఎఫిలియేటెడ్, కానీ వాళ్ళ ప్రోత్సాహం బీఆర్ఎస్ సంబంధించింది. ఇంకోటి ఐఎన్టీసీ. ఏ యూనియన్ కూడా ఏ పార్టీకి ఎఫిలియేషన్ ఉండదు, కానీ వాళ్ళ ప్రోత్సాహం. ఐఎన్టీసీ ఏమో కాంగ్రెస్ సంబంధించింది. ఈ 3 పోటీలు జరుగుతూ ఉన్నాయి. మేము కార్మికులకి అంటే ఇక్కడి నుంచి మనవి చేస్తున్నాం, నేను రాజకీయాల జోలికి వెళ్ళను. ఇక్కడ కాంగ్రెస్కి కమ్యూనిస్ట్ పార్టీ తగులేమి లేవు. అది కార్మిక వర్గ సంఘాలు, కార్మిక వర్గంగా సహజంగా ఎప్పుడు పోటీలు పడతానే ఉంటాయి, పైన పొత్తులున్నా. ఇవాళ అక్కడ ఆ విధంగా పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీలు జరిగే క్రమంలో నేనుగా కార్మిక సంఘమైన దానిలో నేను ఆ సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా ఆ బాధ్యతతో ఇవాళ ఈ ప్రెస్లో మాట్లాడుతూ ఉన్నాను. ఏఐటీసీ సంఘాన్ని గెలిపించమని కోరుతూ, ఎందుకంటే కొత్తగూడెం ఒక చోట చెప్పాను అనుకోండి, అది రాష్ట్రం మొత్తానికి అది ఆ మెసేజ్ పోదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి శ్రీరాంపూర్ కానీ, గోదావరి కానీ, మందమరి కానీ, మన బెల్లంపల్లి కానీ, భూపాలపల్లి కానీ, అలాగే మణుగూరు, ఇల్లందు, సత్తుపల్లి, కొత్తగూడెం, అనేక ప్రాంతాలు 11 ఎమ్మెల్యే నియోజకవర్గాలు సింగరేణి పరిధిలో ఉంటాయి. మొన్న కాంగ్రెస్ మంచి మెజార్టీలతో గెలవడానికి కారణం కూడా మా సింగరేణి కార్మికులు, మా సిపిఐ పార్టీ, మా ఏఐటీసీ ఇచ్చిన సపోర్ట్తోనే గెలవటం జరిగింది. అందులో ఒక భాగం నేను కూడా, మాది కూడా సింగరేణి కాబట్టి. ఆ సింగరేణిని బతికించుకోవాలంటే సింగరేణి చరిత్ర 100 ఏళ్ళు ఉంటే 84 ఏళ్ల చరిత్ర ఏఐటీసీ ఉంది. అందువలన సింగరేణి యూనియన్ని అది అనేక మంది త్యాగాలు చేసినటువంటి యూనియన్. మా శేషగిరిరావు గారు మరణించాడు, విఠలరావు గారు, కొమరయ్య గారు, సర్వదేవ భట్ రామనాథన్ గారు, ఈ రాజ్బహదూర్ గౌర్ గారు, ఇక్కడ ఉన్న ఇప్పుడు మనం కూర్చున్న హాల్ వారు కూడా చాలా కాలం అధ్యక్షులు చేశారు. మనం పక్కన ఉన్న మగ్దుం మొహిద్దీన్ గారు, ఆయన చాలా కాలం ప్రధాన కార్యదర్శి. చరిత్ర కలిగిన సంఘం అది. ఆ చరిత్ర కలిగిన సంఘాన్ని గెలిపించమని మేము కోరుతూ ఇతర రాజకీయాల జోలికి వెళ్ళం. ఏఐటీసీ గెలవటం వల్లనే సింగరేణి పరిరక్షించబడుతుందని మీ ద్వారా కార్మిక వర్గానికి మనవి చేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో నా పార్ట్ నేను పూర్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.